గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇప్పటిదాకా ఒక లెక్క, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఇంకో లెక్క అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అంటే ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అనేది 2 days సమ్మిట్ జరుగుతుంది అనమాట మన హైదరాబాద్ లో. ఇంతకీ ఎందుకు జరుగుతుంది, దీనివల్ల మనకేంటి యూజెస్, బెనిఫిట్స్ అండ్ కామన్ పబ్లిక్ కి కూడా దీని నుండి మనం ఏం తెలుసుకోవచ్చు డిస్కస్ చేద్దాం. ఓవరాల్ గా 44 కంట్రీస్ నుండి 154 రిప్రజెంటేటివ్స్, ఫారెన్ డెలిగేట్స్, బిజినెస్ రిలేటెడ్ పీపుల్ అంతా కూడా వస్తున్నారు. సో ఇంత గ్రాండ్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఇట్స్ అ థింగ్ టు బి డిస్కస్డ్. మనతో పాటు ఉన్నారు మమతా గారు, ప్రముఖ యూపీఎస్సీ ఫ్యాకల్టీ అండ్ మెంటర్. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. సో ఒక గ్లోబల్ లెవెల్లో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ అనేది చేస్తున్నారు కదా మ్యామ్. సో యూజువల్లీ ఏముంటది అంటే ఒక ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు, రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు అని చెప్పేసి ఉంటుంది. ఒక చాలా గ్రాండ్ లెవెల్లో చేస్తారు కదా. బట్ అగైన్ ఒక సామాన్య మానవుడికి చూస్తే మనకేం హెల్ప్ అవుతుంది, దీనివల్ల మనకేం బెనిఫిట్ ఉంది అని చెప్పేసి జస్ట్ అలా న్యూస్ చూసి వదిలేస్తూ ఉంటాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అండ్ ఎవరికి హెల్ప్ అవుతుంది మ్యామ్ ఇది? సో మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఒక గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ సమ్మిట్ అనేది కొంచెం ఎడ్యుకేషన్ గురించి ప్రాపర్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇది ఎందుకు జరుగుతోంది అని రోజు న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రాపర్గా తెలుస్తుంది. బట్ మీరు అన్నట్టు ఒక కామన్ మ్యాన్ ఏదో ఒక మీటింగ్ జరుగుతుందేమో, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారేమో అనుకుంటారు అంతే. కానీ దానివల్ల వాళ్ళకేం ఉపయోగం అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. సో ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అన్నప్పుడు ఏంటంటే మన వేరే వేరే దేశాల నుంచి అరౌండ్ 3000 మంది కలిసి చేస్తున్న ఒక మీటింగ్ లాగా అనమాట. కాన్క్లేవ్ అంటాం దీన్ని. సో ఆ మీటింగ్లో మనం తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమనుకుంటుంది, మన తెలంగాణని మనం గ్లోబల్ ప్లాట్ఫామ్కి ఓపెన్ చేద్దాము. ఓకే, అలా ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాం అనుకోండి. మన ఫ్యామిలీలోకి ఒక గ్రోత్ రావాలి అంటే, ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే మన దగ్గర మనీ సరిగ్గా లేకపోవచ్చు, బట్ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే వీ క్యాన్ గివ్ ఆపర్చునిటీస్ టు అదర్ పీపుల్. సో మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలా మనం గ్లోబల్ ఆస్పెక్ట్లో, గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ అంటే మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని, మన బిజినెస్ మెన్ని, ఎవరైనా స్టార్టప్ ఐడియాస్తో వచ్చే వాళ్ళని మన కంట్రీలోకి, తద్వారా మన హైదరాబాద్లోకి మెయిన్గా రప్పిస్తే మన స్టేట్ డెవలప్ అవుతుంది. సో హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇంతమంది మనీ పెట్టండి, మీరు ప్రాపర్గా బిజినెస్ చేసుకోండి, మీకు కావాల్సిన ప్లేసెస్, మీకు కావాల్సిన ఆపర్చునిటీస్, మీకు కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనుషులు, మన కామన్ మ్యాన్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కామన్ మ్యాన్ అందరినీ మేము మీకు ఇస్తాము. సో వీటన్నిటిని యూస్ చేసుకొని మీరు గ్రో అవ్వండి, మేము గ్రో అవుతాము అనే ఉద్దేశంతో ఇది ఒక సమ్మిట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే బిజినెస్ మెన్ ఉన్నారు, ఇన్వెస్టర్స్, టాప్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, అండ్ పెద్ద పెద్ద కంపెనీ CEOs ఉన్నారు, స్టార్టప్స్ కండక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద డెలిగేట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే చిన్న లెవెల్లో ఆలోచించారు, పెద్ద లెవెల్లో ఆలోచిస్తారు. అది ఎందుకు? డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుంది, మనీ వస్తుంది, కంపెనీస్ గ్రో అవుతాయి, ఆ కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఈ కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, సాలరీస్ పెరుగుతాయి, వాళ్ళ ఫ్యామిలీ వే ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనే పెద్ద సదుద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్ చేపడుతున్నది ఈ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్. ఓకే, సో ఇప్పుడు ఇది పొలిటికల్గా తీసుకెళ్తే ఒక 2 years పాటు పరిపాలన ఎలా ఉంది అని చెప్పేసి దాన్ని కూడా ఎక్స్పోజ్ చేసి ఎగ్జిబిట్ చేసే ప్రయత్నంగా కూడా కనిపిస్తుంది కదా. సో ఏంటి అంటే దీని గురించి ఏం చెప్తారు అండ్ ఓవరాల్గా ఎలాంటి కీ ఎలిమెంట్స్ మేజర్గా డిస్కస్ చేస్తారు మేము? 2 days సమ్మిట్ కదా ఇది. సో మీరు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా అన్నారు, పొలిటికల్ పరంగా అన్నారు. మన హైదరాబాద్ ఇప్పటి వరకు టీ హబ్ అనే పేరుతో చాలా ప్రఖ్యాత గాంచింది. ఎందుకంటే టెక్నాలజికలీ మనం ఒక హబ్ లాగా మనం ఆల్రెడీ వీఆర్ వెల్ నోన్ టు ద ఎంటైర్ వరల్డ్. తర్వాత వి హబ్ అనేది కూడా ఉంది. వాట్ ఈస్ వి హబ్? విమెన్ ఎంపవర్మెంట్, WE వి హబ్, విమెన్ ఎంపవర్మెంట్. అలాగే మన హైదరాబాద్లో ఇన్ని IT కంపెనీస్ ఉన్నాయి, ఇంత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎందుకని దీన్ని మనం ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ లాగా మనం ఎందుకు చేయకూడదు? ఒక బిజినెస్ ఆపర్చునిటీ, హైదరాబాద్ కెన్ బికమ్ అ ఫ్యూచర్ సిటీ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ బిజినెస్, గ్లోబల్ గ్రోత్ అనేది దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఇది చేస్తుంది అనమాట. రైట్. సో ఇప్పుడు ప్రతిదీ కూడా గ్లోబలైజేషన్, ప్రతిదీ కూడా గ్లోబల్ విలేజ్ లాగానే పోర్ట్రే చేస్తూ. వెరీ నైస్ టర్మ్ మీరు యూజ్ చేసిన, కరెక్ట్ టర్మ్. గ్లోబల్ విలేజ్ అనేది మనం అలాగే మనం పోర్ట్రే చేయబోతున్నాం. సో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అన్నట్టు మన
మన తెలంగాణ గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేస్తోంది. Okay. మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఐటీ సెక్టార్ తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకోండి, మన మెట్రో కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు phase 3కి రాబోతున్నాం మనం. సో ఇవన్నీ తీసుకోండి. తర్వాత ఈవెన్ జాబ్ ఆపర్చునిటీస్, ఫార్మా కంపెనీస్. హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ ది వరల్డ్ ఫార్మా సిటీ. ఇక్కడ ఎన్నో ప్రోడక్ట్స్ మనకే డెవలప్ అవుతాయి. ఓన్గా ఫస్ట్ ఇన్నోవేషన్ అనేది స్టార్టప్ కంపెనీస్ నుంచి ఫార్మా కంపెనీస్ ద్వారా మారేది మన హైదరాబాద్లో ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ మళ్ళీ మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయింది. యా, వాళ్ళకి ఎన్నో ఇన్సెంటివ్స్ కూడా మనం ఇస్తున్నాం. ఈవెన్ కామన్ మ్యాన్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే వీళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఆ ఇన్సెంటివ్స్ ద్వారా వీళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఆర్ కంట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ. మనకు ఒక టార్గెట్ ఉంది, 2030 కల్లా మనం రెన్యూబుల్ ఎనర్జీని ఎంత అంటే అంత యూస్ చేసుకోవాలి. సో దట్ మనం కోల్, పెట్రోలియం బేసిస్ మీద మనం తగ్గిస్తూ ఉంటాం అనమాట. సో ఆ టార్గెట్ ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అన్ని స్టేట్స్ దానికి తోడ్పడాలి, అందులో తెలంగాణ ముందుండాలి అనే ఉద్దేశంతో మన గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఓకే. సో బిజినెస్ ఆపర్చునిటీస్ వైజ్ అలాగే ఇక్కడ ఎట్లాంటి రిసోర్సెస్ ఉన్నాయి అండ్ వర్కింగ్ పాపులేషన్ కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఇవన్నీ పోర్ట్రే చేసే పనిలో ఉంటారు. బట్ వాట్ యూ థింక్ మ్యామ్, అంటే వేర్ డస్ వి స్టాండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇంత అంటే ఆబ్వియస్లీ మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో షోకేస్ చేస్తూ ఉంటాము, బట్ వేర్ డు వి ల్యాక్ ఆర్ వేర్ డు వి స్టాండ్ అంటే మనం ప్రతిసారి ఎకనామిక్ పరంగా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎకనామిక్ పరంగా చూస్తామన్నమాట. సో ఎకనామిక్ డెవలప్మెంట్లో మనం జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీకు సింపుల్ టర్మ్స్లో చెప్తాను. ఒక ఫ్యామిలీలో ఫాదర్ 5,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళ సన్ 2,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, మదర్ 1,000 ఇన్కమ్. అంటే ఈ చిన్న నెంబర్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని. సో ఒక ఫ్యామిలీ ఇన్కమ్ని తీసుకుంటే మనకు 5,000 ప్లస్ 2,000 ప్లస్ 1,000 ఎంత వస్తుంది? 8,000. సో 8,000 ఈజ్ ద జీడిపి ఆఫ్ దట్ ఫ్యామిలీ. గ్రాస్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ అంటాం. సో గ్రాస్ అంటే ఎంటైర్గా తీసుకుంటున్నాము, డెవలప్మెంట్ అంటే వాళ్ళ ఇన్కమ్, ప్రోడక్ట్ అంటే అదే ప్రొడక్షన్, అంటే వాళ్ళ కష్టార్జితం అనేది ప్రొడక్షన్ లాగా తీసుకుంటాం. వాళ్ళ కష్టార్జితంతో ముగ్గురు కలిసి వచ్చేది ఎంత? 8,000. అలా ఎంటైర్ కంట్రీలో ఎంతమంది ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆ ప్రొడక్షన్ ద్వారా వచ్చే ఇన్కమ్ని మనం గ్రాస్గా చూస్తే దట్ ఈస్ జీడిపి ఆఫ్ ఎ కంట్రీ. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ జీడిపి అనేది ప్రతి స్టేట్లో ఉంటుంది. ప్రతి స్టేట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ డెవలప్ అయ్యి ఇంకో ఫ్యామిలీ తక్కువ ఉంటే అది కరెక్ట్ అవుతుందా? అవ్వదు. సో అన్ని డెవలప్ అవుతూ ఉండాలి. అలా మనం అన్ని స్టేట్స్ డెవలప్మెంట్లో తీసుకుంటాం. ఇలా జీడిపి లాగా తీసుకుంటే మనకు రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మన తెలంగాణ అనేది టాప్ 5 స్టేట్స్లో లేదండి, లేదు. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంత హైదరాబాద్ అంటే ఒక కోట్ ఉంటుందండి, ఏంటంటే వన్స్ యూ లివ్ ఇన్ హైదరాబాద్ యూ కెనాట్ లివ్ ఎనీవేర్ ఎల్స్. అంటే మీరు లీవ్ ఆల్సో యూ కాంట్ లీవ్ హైదరాబాద్ ఆల్సో. మరి ఇంత మంచిగా అందరికీ ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాగుంది, వే ఆఫ్ లివింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, మోడర్న్ లైఫ్ స్టైల్ ఉంటుంది, ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇన్ని ఉన్నా సరే హైదరాబాద్ ఎందుకని మన స్టేట్స్లో టాప్ 5లో లేదు అంటే వీఆర్ ల్యాకింగ్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్. ఆ ఆస్పెక్ట్స్ని ఛాలెంజెస్ లాగా తీసుకొని వాటిని, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే మనం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నాం. ఓకే, రైట్ మ్యామ్, డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవరాల్గా స్టార్టప్స్ అనేటివి ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా చూసాం లాస్ట్ మనము ఒక 5 to 7 ఇయర్స్లో, బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ కూడా మాట్లాడుకోవచ్చు. సో స్టార్టప్స్ ఇంక్రీజ్ అవబోతున్నాయి అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటివి దీని నుండి, ఈ సమిట్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్. దెన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.